జై శ్రీరామ్. 2022 నుంచి 2025 ఆగస్టు వరకు మొత్తం 18 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. ఇవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ 2026 జూలై లోపల ఆయన రిజైన్ చేయడం కానివ్వండి, లేకపోతే మరణించడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. కర్కాటక రాశిలో పునర్వసం 4వ పాదం, ఆశ్లేష 4 పాదాలు, పుష్యమి 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో 12వ స్థానంలో గురువు గారు యోగిస్తున్నారు, విపరీత రాజయోగంతో ఉన్నారు. శుక్రుడు 15వ తారీఖు నుంచి సింహరాశికి వెళ్తున్నారు, యోగిస్తారు మీకు. అలాగే కుజుడు యోగిస్తున్నారు. 3 గ్రహాలు యోగిస్తున్నాయి మీకు. చాలా అనుకూలమైన వాతావరణం అంటూ ఉంటది. కానీ మీకు మ్యారేజ్ పరంగా మాత్రం ఇబ్బందులు ఉంటాయి. మీకు సప్తమాధిపతి అయిన శని 9వ స్థానంలో ఉండి, ఇక్కడ సూర్యుడు శని బద్ధ శత్రువులు. దాని మూలంగా మీకు మ్యారేజ్ పరంగా ఇబ్బందులు ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. కెరియర్ పరంగా అలాగే బిజినెస్ పరంగా చాలా అనుకూలంగా ఉన్నది ఈ వారం అనేది. మీరు పాజిటివ్నెస్ అనేది చూస్తారు. మీరు ఎక్కువ పెట్టుబడి పెట్టే బిజినెస్ పరంగా మంచి ఫలితాలంటూ ఉంటాయి. హెల్త్ పరంగా చాలా అనుకూలంగా ఉన్నది ఈ వారం అనేది. ఫ్యామిలీ లైఫ్ అనేది ప్రాబ్లమాటిక్ గా ఉంటుంది. 17వ తారీఖు నుంచి ఎప్పుడైతే సూర్యుడు కుటుంబాధిపతి అయ్యి కన్యా రాశికి వెళ్లి శని గారి దృష్టి ఉండటం మూలంగా సూర్యుడి మీద ఫ్యామిలీ పరంగా 17వ తారీఖు తర్వాత నుంచి మాత్రం చాలా ప్రాబ్లమాటిక్ గా ఉంటది. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి, మంచి ఫలితాలంటూ ఉంటాయి. అలాగే ధనం అనేది సకాలం అందుతుంది మీకు చేతికి, చాలా ఆనందంగా ఉంటారు. లవర్స్ కి మాత్రం ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉన్నది. మీ లైఫ్ పార్ట్నర్ కి ప్రపోజ్ చేయండి, యాక్సెప్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా చాలా ఆనందంగా ఉంటారు. ఏదైనా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్లాలనుకుంటే కనుక బుధవారం రోజున వెళ్ళండి, మీరు విజయం సాధిస్తారు. అలాగే సోమవారం రోజున, శనివారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి, ప్రాబ్లమ్స్ వస్తాయి. మీరు ఎక్కువగా విష్ణు ఆలయం దర్శించండి, ఇంకా మంచి ఫలితాలంటూ ఉంటాయి. పెసలు దానం చేయండి. ఏదైనా బ్రాహ్మణుడికి దానం చేస్తే కనుక ఈ వారంలో ఇంకా మంచి ఫలితాలంటూ ఉంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.